ఈరోజు ఆన్‌లైన్‌లో ఉన్న నా ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను. మీ అందరూ ఈరోజు వాగ్దానం కనిపెడుతున్నారు కదా! ఈరోజు వాగ్దాన ధ్యానాంశంగా ది బుక్ ఆఫ్ జాన్ యోహాను సువార్త 14 వచనం అంటే 14 అధ్యాయం 14 వచనం ధ్యానం చేద్దామండి. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినాను నేను మీకు చేతును. ఇట్స్ ఏ గ్రేట్ ప్రామిస్ గివెన్ బై ది గాడ్. మన ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడిన మాట అండి ఇది. యూ షల్ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్. ఈ సందర్భంగా మనం మార్కు సువార్త 9:23 వచనం ఒకసారి దాన్ని ధ్యానం చేయాలండి. అది కూడా మనం రెఫరెన్స్ తీసుకోవాలా. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మనము దేని గురించి మనం అడిగినాను మనం విశ్వాసంతో అడగాలని చెప్తున్నారు ప్రభు. ముందు నీకు విశ్వాసం ఉండాలి. నీకు విశ్వాసం లేనిదే ఏ మందు కూడా నీకు పనిచేయదు. తర్వాత నువ్వు ఏమి అడిగినా కానీ యేసుక్రీస్తు బాబు విశ్వాసంతో అడిగితేనే నీకు పనిచేస్తుంది. దేవుడు చేస్తాడు ఎప్పుడైనా సిద్ధంగా ఉంటే చేయటానికి. కానీ నీ ముందు నాకు ఆ విశ్వాసం ఉండాలి. ప్రభా మీరు నాకు సహాయం చేసి నన్ను బాగు చేయ ప్రభా, లేకపోతే నా శ్రమలు తీసాను ప్రభా అని చెప్పి ముందు నీకు నమ్మకం ఉండాలి. విశ్వాసం ఉంటే నీకు ప్రతి ట్యాబ్లెట్ కూడా ఒక మందు కూడా నీకు పనిచేస్తుంది. ఏదైనా కూడా విశ్వాసంతో అడిగినప్పుడే నీకు దేవుడు నీకు నెరవేరుస్తాడు. విశ్వాసంతో నువ్వు ముందు ఉండాలంటే విశ్వాసం నువ్వు బలపడాలని నువ్వు కొన్ని చేసి మనకు ఉన్నాయి. ఏం చేయాలి విశ్వాసం ఎలా బలపడాలంటే యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్. యేసు ప్రభువుని నువ్వు సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలి. ఆయన నమ్మాలి నువ్వు. తర్వాత రీడింగ్ బైబిల్ ప్రతిరోజు నువ్వు బైబిల్ చదవాలా. రీడింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలా. తర్వాత దేవుని వాక్యాన్ని వినాలి. కొంతమంది దేవుని బిడ్డలు ఆన్లైన్ మీకు అందరం మీరు చెప్తుంది కదా దేవుని వాగ్దాలు ఆన్లైన్ మీకు వాక్యాలు చెప్తున్నా అవన్నీ కూడా మీరు వినాలా. తర్వాత హియర్ టెస్టిమోనీస్ కొంతమంది దేవుని బిడ్డలు వాళ్ళకి సాక్ష్యాలు చెప్తున్నారు. సాక్ష్యాల ద్వారా కూడా మీకు విశ్వాసం పెరుగుతుంది. అలాగే ఫాస్టింగ్ ప్రేయర్స్ మీరు ఉపాసనలు ప్రార్థన చేయండి. దేవుడు ఇంక త్వరగా మీకు సమాధానం దయచేస్తాడు. అలాగే ప్రేయర్ కూడా ఉదయం పూట ప్రార్థన చేయండి. మధ్యాహ్నం ఈవినింగ్ ప్రార్థన చేయండి. ఉదయపూట ప్రార్థన చాలా ముఖ్యం. నువ్వు లేచిన తర్వాత ముందు ఫస్ట్ అవర్ నువ్వు ముందు దేవునికి అర్పించు. అప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడు. నీ భక్తి జీవితాల ముందు ఆయనకు అర్పిస్తే ఫస్ట్ మొదటి అవర్ ఆయన దేవుడు నీకే నీ యొక్క వరలి ఆలకన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు ఆయన. కాబట్టి ఈ దేవుని బట్ట నువ్వు విశ్వాసంతో కలిగి నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు చెప్పిన వాగ్దానం నా నామని మీరేం అడిగినాను నేను అతి చేతున అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ ఈ వాగ్దానం మీ అందరూ కూడా ఈరోజు స్తుతించండి, గణపరచండి, కీర్తించండి. ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు నెరవేర్చాలని నేను మనవి చేసుకుంటున్నాను. దేవుడి వాగ్దానం దీవించును గాక. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు.